ఇది ఉపాధి హామీ పథకానికి దెబ్బతీసే విధంగా ఉన్నది. ఈ బిల్లు బలహీనపరిచే విధంగా వ్యవసాయ కార్మికులకి కూలీలకు ఉన్నది. గతంలో ప్రకటించినటువంటి వామపక్షాల కృషితోటి 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. దాని ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి కొంత పరిధికి వారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయి. ఆ విధంగా అర్ధాగణతో బతుకుతున్నటువంటి గ్రామీణ ప్రజలకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ పేరును రద్దు చేస్తూ అందులో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వస్తున్నది. మొన్న మంగళవారం ప్రవేశపెట్టిన బుద్ధులు రాష్ట్రానికి కూడా భారం మోసే విధంగా ఉన్నది. సంపూర్ణంగా పూర్వలకు పనిచేసే విధంగా లేదు కాబట్టి ఎమ్మటే ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని శ్రీరామ్జీ బిల్లుని కోరుతూ వ్యవసాయ కమిషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క కాపీల జీవో కాపీ దగ్ధం ఉంది. దీంట్లో పాల్గొన్నటువంటి రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఉన్న నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది వ్యవసాయ కార్మికులు పేద రైతులకి ఒక కనీసం అవకాశం ఉన్న 30 వచ్చింది. దీన్ని బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. నిధులు తగ్గిస్తూ వస్తూ ఉంది. 100 రోజుల పని దినాలను కూడా వారు దాదాపు 50 రోజులు అమలు చేసిన పరిస్థితి అవపడుతూ ఉంది. ఈ రోజు మరింత దారుణంగా మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసి గాంధీ గారి గురించి గొప్పగా చెప్పే బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ పేరుతున్న పథకాన్ని కూడా ఆయన పేరు లేకుండా మార్చేసి వాళ్ళ కొత్తగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అంటే జీవికా మిషన్ జిటిజి రామ్ పేరుతోటి ఈ పథకాన్ని పట్టుకొచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీయటం, కోట్లాది మంది గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికులు కొట్టగొట్టే దుర్మార్గమైన పథకం దీంట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉన్న పథకం ఇది. పదాక 100% నిధులు కేంద్రం ఇచ్చే పథకం ఇది. దీని నుంచి వాళ్ళ రాష్ట్రాలకు 40% ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదన పట్టుకొస్తా ఉంది. రాష్ట్రాల మీద భారం వేస్తా ఉంది. దేనికి 100 రోజుల పథకాలు 120 రోజులు మార్చినప్పటికీ కూడా ఆచరణ లేదు, అమలు జరిగే అవకాశం లేదు. పైగా ఇది ప్రధాన చట్టంగా ఉంది. చట్టం అంటే ప్రజలకు వచ్చే ఒక రైట్, ఇది హక్కు. ఇది చట్టాన్ని మార్చి వాళ్ళు దీన్ని స్కీమ్ గా మార్చారు. స్కీమ్ అంటే దయదాక్షిణ ప్రభుత్వాలు ఇష్టం, ఎందుకు కడాయించవచ్చు గ్యారంటీ కాదు. అందుకే చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో స్కీమ్ గా మార్చి వాళ్ళ పెద్ద కుట్ర చేస్తా ఉంది. ఇది కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదల జీవితంపై దెబ్బకొట్టే చర్య ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని అందరూ ఖండించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పథకం వల్ల నష్టపోయే వ్యవసాయ కార్మికులందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. 2005 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది రక్షించుకుంటే పేదలకు ఉపయోగం జరుగుతుంది. కాబట్టి దీనికోసం రాబోయే రోజుల్లో అన్ని విద్యా సంఘాలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలి. అందరూ కలిసి ఐక్యంగా ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి పేదలపై చేస్తున్న దాడి, పేద కార్మికులపై చేస్తున్న దాడిని తిప్పుకొట్టాలి. ఈ పథకాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి దీనికోసం రైతులు, కూలీలు ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఈ పథకాన్ని నిరసిస్తా ఉన్నాం. దీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 2005 చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అది కొనసాగించేదాకా ఈ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.